కృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని 33, 34, 35 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 33వ శ్లోకం. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భూక్ష్వరాజ్యం సమృద్ధం మయైవ తే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. దీని యొక్క భావము: అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తినందుము, శత్రువులను జయించి సర్వసమృద్ధమైన రాజ్యం అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటు చేవారందరూ ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవు కమ్ము. సవ్యసాచి నన్ను పదము యుద్ధరంగంన అత్యంత నిపుణతో బాణప్రయోగము చేయగలవానిని సూచించును. ఈ విధముగా అర్జునుడు శత్రు సంహారం కొరకు బాణప్రయోగమును చేయగల సమర్థుడైన యోధుడని సంబోధింపబడెను. ఈ శ్లోకమున నిమిత్తమాత్రం, కేవలము నిమిత్తమాత్రుడవు కమ్ము అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. దేవాది దేవుని సంకల్పమును అనుసరించి ఈ సమస్త జగత్తు నడుచుచున్నది. తగినంత జ్ఞానము లేని మూడులు ప్రకృతి ఎట్టి ప్రణాళిక లేకనే నడుచుచున్నదనియు మరియు సృష్టిలన్నీను యాదృచ్ఛికముగా సంభవించిననియు భావింతురి. సృష్టి ప్రారంభమున బహుశా అది అట్లుండను కాబోలు, ఇది ఇట్లుండను కాబోలు, లేదా అట్లుండినా ఉండవచ్చునని సూచించు నామమాత్రపు శాస్త్రవేత్తలు కొందరుందురు. కానీ ఈ విషయమున బహుశా లేక ఉండినా ఉండవచ్చునని భావములకు తావులేదు. ఈ భౌతిక జగత్తున ప్రత్యేకముగా నిర్వహింపబడు ప్రణాళిక ఒకటి కలదు. ఆ ప్రణాళిక ఏమిటి? ఈ భౌతిక సృష్టి అనున్నది బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు ఒక అవకాశమై ఉన్నది. భౌతిక ప్రకృతిపై అధికారమును చెలాయించు మానసిక స్వభావమును కలిగి ఉండినంత కాలము జీవులు బద్ధులయ్యుందురు. కానీ ఎవరైనాను శ్రీకృష్ణ భగవానుని సంకల్పము నెరిగి కృష్ణ చైతన్యములు అలవర్చుకొనచో మిక్కిలి బుద్ధిశాలి అగును. విశ్వం యొక్క సృష్టి లయములు భగవానుని దివ్య నిర్దేశమును అనుసరించి జరుగుచుండును. కురుక్షేత్ర సంగ్రామము కూడా భగవానుని సంకల్పమును అనుసరించి ఏర్పాటు చేయబడినది కనుకనే అర్జునుడు యుద్ధం చేయుటకు నిరాకరించుచుండగా దేవాది దేవుని కోరికను అనుసరించి యుద్ధం చేయమని బోధింపబడను. అప్పుడే అర్జునుడు సంతృప్తి నందగలడు. ఎవరైనాను కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నెలకొని జీవితమును భగవానుని దివ్యసేవ కొరకై అంకితం చేసినచో వారు పరిపూర్ణులగుదురు. ఇప్పుడు 34వ శ్లోకం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోత వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే సంహరింపబడిరి. అందుచే నీవు వారిని సంహరింపుము. ఏమాత్రము వ్యతనందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను యుద్ధమున జయింపగలవు. ప్రతి ప్రణాళికయు దేవదేవుని చేతనే ఏర్పాటు చేయబడుచుండును. కానీ భక్తుల పట్ల పరమాదయాళుడైన అతడు తన సంకల్పమును అనుసరించి తన పదములను అమలుపరచు భక్తులకు కొంత ప్రతిష్టను చేకూర్చదలుచును. కనుకనే మానవుడు ఆధ్యాత్మికాచారుని నిర్దేశమును అనుసరించి కృష్ణ చైతన్యమున వర్తించుచు దేవాది దేవుని అవగాహన చేసుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరూ తమ జీవితములను మలుచుకునవలను. శ్రీకృష్ణ భగవానుని సంకల్పము అతని కృపచేతనే తెలియబడును. అతని భక్తుల సంకల్పములు కూడా దేవదేవుని సంకల్పముల వలనే శుభకరణములై ఉండును. కనుక మానవుడు అట్టి సంకల్పమును అనుసరించి జీవిత సమరమున విజయమును సాధింపవలను. ఇప్పుడు 35వ శ్లోకం. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులిత హస్తుడై మరణమరణ అతనికి ప్రమాణములను అర్పించెను. భీతిని కూడిన వాడై అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. ఇదివరకే వివరింపబడినట్లు దేవాది దేవుని విశ్వరూపంచే సృష్టింపబడిన సంఘటనల కారణంగా అర్జునుడు ఆశ్చర్యంతో విభ్రాంతుడై శ్రీకృష్ణునకు గౌరవపూర్వక ప్రమాణములను తిరిగి తిరిగి అర్పింపసాగను. అతడు మిత్రుని వల్ల కాకుండా ఆశ్చర్యచకితుడైన భక్తునిగా గద్గద స్వరంతో ఇట్లు ప్రార్థింపసాగనని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.